ప్రేజ్ ద లార్డ్ అండి. నేటి దినవాక్యం ఆమోసు గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనం. నేను ఆజ్ఞయ్యగా ఒకడు ధాన్యము జల్లెడతో జల్లించినట్లు ఇశ్రాయేలును అన్యజనులందరిలో జల్లింతును గాని ఒక చిన్న గింజ అయినను నేల రాలదు. చిన్న ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడగు దేవా, ఈ వాక్యం ఒక మర్మములను మాకు అర్థమయ్యేటట్టు ప్రభా మరి బోధించండి తండ్రి. అర్థమయ్యి మేము దాన్ని అనుసరించుటకు సహాయం చేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. చూడండి, ఇక్కడ ఇశ్రాయేలు సంపన్నంగా ఉన్నప్పటికీ ఆధ్యాత్మికంగా అవినీతి పరులుగా ఉన్న కాలంలో ఆమోసు ఈ విధంగా ప్రవచిస్తున్నాడు. విగ్రహారాధన, అన్యాయము మరియు పేదలను దోపిడీ చేయడం విపరీతంగా జరిగాయి. దేవుని నిబంధన ప్రజలను ఆయన ఆజ్ఞలకు దూరంగా ఉన్నారు మరియు పర్యావాసంగా వారు అనేకమైన శిక్షలకు గురయ్యారు. ధాన్యాన్ని జల్లెడ పెట్టడం అనేది ఆమోసు ఇక్కడ మరి ప్రజలతో అంటున్న మాట. ఎందుకంటే ఇది ఒక సాధారణ వ్యవసాయ పద్ధతి. ఇది వేరు చేయడం మరియు శుద్ధి చేయడం అనే ప్రక్రియను సూచిస్తుంది. ఇది నమ్మకమైన శేషాన్ని కాపాడుతూ తన ప్రజలను తీర్పు తీర్చడానికి మరియు శుద్ధి చేయడానికి దేవుని ప్రణాళికను ఇది ప్రతిబింబిస్తుంది. చూడండి, మన జీవితాలలో కూడా ఇదే చేస్తాడు దేవుడు తీర్పు మరియు శుద్ధి ప్రక్రియను వివరించడానికి ఇక్కడ ఒక జల్లెడని తీసుకొని అందులో ఎప్పుడైతే జల్లిస్తున్నామో, చూడండి, మన జీవితాలలో కూడా మనం జల్లెడ పడతాం. మనం ఎప్పుడైతే జల్లెడ పడుతూ ఉంటామో మరి జల్లించింది మంచిదంతా కూడా కింద పడిపోయి పైన మనకు అనవసరమైనది ఉండిపోతూ ఉంటుంది. అవునా కాదా? దాన్ని పక్కన పారవేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ దేవుడు ఇంకొకటి మనకు చాలా స్పష్టంగా చెప్తున్నాడు. జల్లెడలో కదిలించిన ధాన్యంలాగా ఇశ్రాయేలు ప్రజలను దేశాల మధ్య చెరగొడతానని దేవుడు ప్రకటించాడు. ఈ వెదజల్లడం వారి తిరుగుబాటు యొక్క ప్రత్యక్ష ఫలితమైన బహిష్కరణను చూపిస్తుంది. అయితే ఈ వచనం ఒక వాగ్దానాన్ని కూడా కలిగి ఉంది. ఏ ఒక్క రాయి కూడా కింద పడట్లేదని దేవుడు సెలవిస్తున్నాడు. అంటే ఏంటంటే దేవుని తీర్పు ఖచ్చితమైనది మరియు ఉద్దేశపూర్వకమైనదని ఇది సూచిస్తుంది. గులకరాళ్ళు పశ్చాత్తాపపడని మరియు పాపాత్మమైన పరిస్థితులు గల హృదయాన్ని మనకు ఇక్కడ సూచిస్తుంది. అయితే ఈ వచనం దేవుని సార్వభౌమత్వాన్ని మరియు న్యాయాన్ని మనకు చూపిస్తుంది. ఆయన తన ప్రజలను చెదరగొట్టడమై కూడా నియంత్రణ కలిగి ఉంటాడు. ఆయన తీర్పు ఏమాత్రము అన్యాయం ఉండదు. కానీ ఉద్దేశపూర్వకంగా విశ్వాసులను మరి దేవుడు వేరుపరుస్తున్నాడు అన్యుల నుంచి. ఇది దేవుడు తన నిబంధన పట్ల విశ్వాసాన్ని కూడా వెల్లడి చేస్తున్నాడు. అయితే ఆయన తన ప్రజలను పూర్తిగా నాశనం చేయడు, కానీ తనకు నమ్మకంగా ఉన్నవారిని కాపాడుతాడు. జల్లెడ పట్టే ప్రక్రియ శుద్ధి చేయడం మరియు శుద్ధి చేయడం అనే ఆలోచనను సూచిస్తుంది. దేవుడు తీర్పుకు విమోచన ఎంత ముఖ్యమో దేవుడు మాట్లాడుతున్నాడు. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 28 చూసినట్టయితే దేవుని తీర్పు వేరు చేసే జల్లెడతో పోల్చబడింది. అయితే చూడండి, అదేవిధంగా మత్తయి సువార్త 3వ అధ్యాయం 12 చూసినట్టయితే బాప్తిస్టు యోహాను యేసు గోధుమలను పొట్ట నుండి వేరు చేసే మరి తూర్పారు బట్టే చీలికను వర్ణించాడు. అదేవిధంగా యేస్కేలు 20వ అధ్యాయం 38లో కూడా దేవుడు తన ప్రజల నుండి తిరుగుబాటుదారులను తొలగిస్తానని, విశ్వాసులను మాత్రమే ఉంచుతానని వాగ్దానం చేస్తున్నాడు. అయితే నేటి క్రైస్తవులకు దేవుడు మనల్ని శుద్ధి చేయడానికి మరియు అనేకమైన పరిస్థితులను ఇస్తున్నాడు. మరి అటువంటి అనేకమైన పరీక్షలను తీసుకొస్తున్నాడు, అనుమతిస్తున్నాడు మన జీవితంలో. ఇశ్రాయేలు వేరు చేసినట్లుగా మనం కూడా మన హృదయస్థుతిని బహిర్గతంగా మరి చేసే పనులను, మన విశ్వాసాన్ని లోతుగా చేసే సవాళ్లను ఎదుర్కొంటున్నాము. అయితే జీవితం మనకు కష్టంగా అనిపించినప్పుడు కూడా దేవుని యొక్క మరి గుణాన్ని బట్టి మనం ఆయనని విశ్వసించమని ఇది మనల్ని ప్రోత్సహిస్తుంది. ఎందుకంటే
ఎందుకంటే తీర్పుకు దారి తీసిన మరి ప్రతి ఒక్క పరిస్థితి కూడా మనల్ని విశ్వాసంలో బలపరిచే పరిస్థితికే తీసుకొస్తుంది. దేవుని ప్రేమ ఆయన శుద్ధి ప్రక్రియలో స్పష్టంగా కనిపిస్తుంది. ఆయన తన ప్రజలను దిద్దుబాటు లేకుండా పాపంలో కొనసాగనివ్వడు. ఎందుకంటే ఆయన వారి అంతిమ మంచిని కోరుకుంటాడు. విశ్వాసపాత్రమైన మరి మన జీవితంలో కాపాడడం ద్వారా దేవుడు తన వాగ్దానాలకు మరియు తన ప్రజలను ఆశీర్వదించి పునరుద్ధరించాలనే తన ప్రణాళికను, తన నిబద్ధతను ప్రదర్శిస్తాడు. తీర్పులో కూడా ఆయన చర్యలను శుద్ధి చేసి విమోచించాలనే కోరికతో దేవుడు ఆయన ప్రజలను మరి నడిపించాలని ఆశపడుతూ ఉంటాడు. యేసు పాపానికి అంతిమ తీర్పుని భరించాడు. తనపై నమ్మకం ఉంచే వారికి క్షమాపణ మరియు సమాధానాన్ని అందించగలడు. యేసు తనను తాను ద్రాక్షవల్లిగా, తన శిష్యులను ఫలాలను ఇవ్వడానికి కత్తిరించబడిన కొమ్మలుగా వర్ణించాడు. ఇది జల్లెడ పట్టడం లాంటి ప్రక్రియే, అవునా కాదా? దేవుని ప్రజలు సంరక్షించబడటమే కాకుండా పవిత్రంగా ఆయన శాశ్వత రాజ్యానికి సిద్ధపడాలనే దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ద్రాక్షావల్లిలో మరి ఫలించని ప్రతి కొమ్మ కూడా కత్తిరిస్తానని మాట్లాడుతున్నాడు. అదేవిధంగా మీ హృదయాన్ని మరియు దేవుని పట్ల మీ విశ్వాసాన్ని పరిష్కరించుకోవడానికి ఈ వచనం మీకు బోధిస్తూ ఉంది. మీ జీవితంలో దేవుని యొక్క పరీక్ష చేసే ప్రతి పరిస్థితిలో మీరు గెలుస్తున్నారా, ఓడిపోతున్నారా? పరీక్షించబడే పరిస్థితిలో తీర్పు మరియు క్రమశిక్షణ మధ్యలో యేసు బలి ఎలా ఆశను తెస్తుందో ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. మరి యేసుక్రీస్తు ద్వారా సంరక్షణ మరియు పునరుద్ధరణ ఆశతో విశ్రాంతి తీసుకోవాలని మనల్ని పిలుస్తుంది. దేవుడు తన ప్రజల కోసం కలిగి ఉన్న ప్రణాళికను అంతిమంగా మంచి పని తెలుసుకుని మరి నమ్మకంగా జీవించడానికి ఇది మనల్ని మరి ప్రేరేపిస్తుందని నమ్ముతున్నాను. దేవాతి దేవుడిచ్చిన సందేశాన్ని బట్టి ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడగు దేవా, నిత్యుడగు తండ్రి, మీకే స్తోత్రములు, స్తుతులు. తండ్రి అయిన దేవా, ప్రభా నేడు ఈ ప్రభా మరి ఈ వాక్యంలో ఉన్న గమ్యాన్ని, ప్రభా మరి ఈ వాక్యంలో ఉన్న అనేకమైన మర్మములను ప్రభా మరి మాకు సూటిగా మాట్లాడమని బతిమాలుకుంటున్నాను. దేవాతి దేవుడిచ్చిన ఈ వాక్యాన్ని బట్టి మనమందరం కూడా ఆయనను జల్లెడ పట్టే సమయంలో పరీక్షకు ఎదురుగా నించొని తండ్రి ప్రభా మరి మనం బలోపేతనం కావాలని, విశ్వాసంలో నిలకడగా ఉండాలని ప్రార్థిస్తున్నాను. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్.